బైపాస్ సర్జరీ, స్టంట్స్ రెగ్యులర్గా మనకు హార్ట్ రిలేటెడ్ అంటే ఇవి రెండు వినిపిస్తాయి. బైపాస్ సర్జరీ ఏంటి, స్టంట్ అంటే ఏంటి? Cardiothoracic surgeons. Stenting is done by cardiologist. హార్ట్ అటాక్కి పానిక్ అటాక్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి ఎగ్జాక్ట్? హార్ట్ అటాక్ ఇందాక మనం అనుకున్న సిమ్టమ్స్ అని ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ ఉంటాయి ఎసెన్షియల్గా. పని చేస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ. సాల్ట్కి బీపీకి రిలేషను అట్ ద సేమ్ టైం ఇవి ఎంతవరకు హార్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి? నార్మల్గా ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ ఏమవుతుందంటే సాల్ట్ కాంపోజిషన్ ఈజ్ సోడియం క్లోరైడ్. అంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ పర్ మీల్. నార్మల్ గ్రామ్స్ అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది మేడం? ఆల్మోస్ట్ ఫుడ్లో మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ అ డిసీజ్, ఇట్స్ అ స్పెక్ట్రమ్. ఓకే. Heart failure patients, they have very poor quality of life. I essentially ask for a diet and then exercise. I don't start at once medication. పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ లైక్ చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మాట్లాడుకున్న 20, 25, 30 అనేది ఇంతకుముందు ఉండేది, కానీ పర్లేదు ఒక 40, 45 అట్లీస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 20, 25, 30 ఎవరికైనా వస్తున్నాయి మేడం. ఏంటి ఎగ్జాక్ట్ లైక్ కోవిడ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే? కోవిడ్ ఎస్పెషల్లీ థర్డ్ వే ఆఫ్ కోవిడ్తో ఆ స్ట్రెయిన్తో డెఫినెట్లీ కొంచెం థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ పెరిగింది. థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ అంటే క్లాటింగ్ టెండెన్సీ. కొలెస్ట్రాల్ అంటారు మేడం, లైక్ హార్ట్ అటాక్ అనగానే. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి? సో ఏది ఇంపాక్ట్ చూపిస్తుంది హార్ట్? కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మనకి కొలెస్ట్రాల్ అనే హార్మోన్స్ కానీ బాడీలో మన ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కానీ. ఈ స్వీట్స్ ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, నిజమా? ఎస్ అంటే స్వీట్ ఈజ్ నాట్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. మిల్క్ మంచిది అంటారు, కాఫీ చెడ్డది పర్లేదని అంటారు. సో ఎట్లా అండి, లైక్ మిల్క్ హార్ట్కి ఎంతవరకు మంచిది చెప్పండి, అంటారు? ఏ యానిమల్, హ్యూమన్స్ కాకుండా ఏ యానిమల్ బియాండ్ అన్ ఏజ్ దే డ్రింక్ మిల్క్? ఓన్లీ హ్యూమన్స్ డ్రింక్ మిల్క్ త్రూ అవుట్ దర్ లైఫ్స్. ఈ స్టంట్ తర్వాత లైక్ ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ అని అనుకోవచ్చా? లైక్ ప్రీవియస్గా ఉన్నట్లు అంత కంఫర్టబుల్గా ఉండగలరు? ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి, చాలా వచ్చినాయి, బట్ ఉండగలరా అట్లా? ఇది కూడా ఇందాక మనం డిస్కస్ చేసాము. అంటే ఒకసారి స్టంటింగ్ అయిపోయిందంటే నాకు ఇంకా డిసీజ్ లేదు అనుకోవడం ఓకే, ఫులిష్నెస్. వెల్కమ్ టు అనంత్ర హెల్త్. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన ముందున్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రగతి గారు. మీరు చెప్పినట్టు మేడం, లైక్ బైపాస్ సర్జరీ, స్టంట్స్ రెగ్యులర్గా మనకు హార్ట్ రిలేటెడ్ అంటే ఇవి రెండు వినిపిస్తాయి. బైపాస్ సర్జరీ ఏంటి, స్టంట్ అంటే ఏంటి? కార్డియోథొరాసిక్ సర్జన్స్. స్టెంటింగ్ ఈజ్ డన్ బై కార్డియోలజిస్ట్. దిస్ ఈజ్ అ సర్జికల్ బ్రాంచ్, ఇది మెడికల్ బ్రాంచ్. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి ఉంటుంది కదా, బ్రాడ్ స్పెషాలిటీ. ఎండి మెడిసిన్ చేసి కార్డియాలజీ చేస్తాం. ఓకే. ఇదే ఎంబీబీఎస్ తర్వాత జనరల్ సర్జరీ చేసి కార్డియోథొరాసిక్ సర్జరీ చేస్తాం. సో కంప్లీట్లీ ఆపోజిట్ బ్రాంచెస్ రెండు. ఓకే. మనం ప్రొసీజర్ అనగానే సర్జరీ అనుకుంటాం, సర్జరీ కాదు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ కార్డియాలజిస్ట్ డస్, ఏదైనా జబ్బు రాగానే పేషెంట్కి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు పేషెంట్ డయాగ్నోసిస్ నుంచి కంప్లీట్ ఎవాల్యుయేషన్ వరకు అసలు డిసీజ్ ఏంటి, మెడికల్గా పేషెంట్ని ఎట్లా స్టెబిలైజ్ చేయొచ్చు, యాంజియోగ్రామ్ చేసామా, 2D ఈకో చేసామా, ఎంఆర్ఐ, సిటీ, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అసలు ఫస్ట్ డిసీజ్ ఏంటి అని డయాగ్నోస్ చేసేవాడు కార్డియాలజిస్ట్. అండ్ ఒకవేళ ఆ జబ్బుకి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, చెస్ట్ ఓపెన్ చేయకుండా చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ బ్లడ్ వెజల్స్, రక్తనాళాల నుంచి చేసే ప్రొసీజర్స్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఒకవేళ పేషెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్కి సూటబుల్ అయితే మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ చేసి విల్ సెండ్ ద పేషెంట్ బ్యాక్ హోమ్. ఓకే. ఆ తర్వాత ఫాలోఅప్స్ కానీ మెడిసిన్స్ టైట్రేషన్ కానీ ఇవన్నీ కార్డియాలజిస్ట్. కొన్ని డిసీజెస్ మాత్రం లెట్సే ఇందాక మీరు బైపాస్ సర్జరీ అడిగారు కదా, కొన్ని డిసీజెస్ మాత్రం నార్మల్గా ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్కి, హార్ట్ అటాక్స్కి స్టెంటింగ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% ఆఫ్ ద కేసెస్కి స్టంటింగ్ అయిపోతుంది. కొన్ని జబ్బులు మాత్రం ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉన్నవి, బాగా కాల్షియం ఉన్నవి, మల్టిపుల్ ఆర్టరీస్లో బ్లాక్ ఉన్నవి, వీ సెండ్ దెమ్ ఫర్ బైపాస్ సర్జరీ. ఓకే. ఫస్ట్ స్టెప్ ఈస్ స్టంటింగ్. ఎస్. అవ్వకపోతే స్టెంటబుల్ లీజన్స్ కాదు అనుకుంటే వీ సెండ్ దెమ్ ఫర్ కార్డియోథొరాసిక్ సర్జన్. కార్డియోథొరాసిక్ సర్జరీ ఓపెన్ చెస్ట్ సర్జరీస్ అనమాట. వాళ్ళు బైపాస్ ఆర్టరీస్ ఇస్తారు, మన బాడీలో నుంచే వేరే బ్లడ్ వెజల్స్ తీసుకొని బైపాస్ ఛానల్స్ ఇస్తారు. బైపాస్ తర్వాత ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉండాలి. స్టెంటింగ్ అయినా బైపాస్ అయినా ఇట్స్ ద సేమ్. బోత్ సేమ్ అండి. ఇట్స్ ద సేమ్. అంటే తర్వాత పోస్ట్ ప్రొసీజరల్ కేర్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ ఫర్ బోత్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అండ్ ఈ హార్ట్ అటాక్కి అండ్ పానిక్ అటాక్ ఉంటారు, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి ఎగ్జాక్ట్లీ? హార్ట్ అటాక్, పానిక్ అటాక్. హార్ట్ అటాక్ ఇందాక మనం అనుకున్న సిమ్టమ్స్ అని ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ ఉంటాయి ఎసెన్షియల్గా.
పని చేస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ అంటే ఇంతకుముందు ప్రీవియస్గా అంతే పని కంఫర్టబుల్గా చేయగలిగే వాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఓకే. అదే పానిక్ అటాక్ అనుకోండి, సిచ్యువేషన్ని బట్టి దే హ్యావ్ నాన్ స్పెసిఫిక్ పెయిన్. చాలామంది వచ్చే పేషెంట్స్, యంగర్ పేషెంట్స్ పానిక్ అటాక్, యాంగ్జైటీ డిజార్డర్స్ వీటితోనే వస్తున్నారు. ఓకే. ఓకే, అంటే స్ట్రెస్ వల్ల కానీ కొంచెం పెయిన్ వచ్చిన, పెయిన్ ఎట్లా చెప్తారంటే ప్రిక్కింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ, జస్ట్ సూదితో పొడిచినట్టు అక్కడే లోకల్ పెయిన్ కానీ, దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ ఆన్ ఎగ్జర్షన్. పని చేసినప్పుడు పెయిన్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. ప్లస్ దాంతోపాటు ఈ ఆయాసం రావడం కానీ, ఈ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, ఓకే. ఈ గుండె దడ రావడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటివి రియల్ సిమ్టమ్స్ ఉండవు. సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాలింగరింగ్ ఆల్సో. కొంతమంది అటెన్షన్ సీకింగ్ కోసం ఇవన్నీ సిమ్టమ్స్ అంటే దే ఫీన్ యాక్ట్ చేస్తారనమాట. సడన్గా పడిపోవడం కానీ, హైపర్ వెంటిలేట్ చేయడం కానీ, అది కూడా ఉంటుంది. అది కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. పానిక్ అటాక్, కార్డియక్ అదే హార్ట్ అటాక్, టూ డిఫరెంట్ థింగ్స్. బట్ సంబడి కమ్స్ టు యూ సేయింగ్ దట్ చెస్ట్ పెయిన్ అట్లా ఉంది అనుకుంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయడంలో తప్పులేదు. కొంతమందికి ఎటిపికల్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అంటే టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ ఆఫ్ పెయిన్ ఉండకపోవచ్చు. యాంజైనా ఏది తెలిసినా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. కార్డియక్ పెయిన్ ఇస్ కాల్డ్ యాంజైనా. ఓకే. టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాంజైనా ఉండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఓకే. ఒక ఈసీజీ చేయడంలో నష్టం లేదు, ఒక 2D ఈకో చేయడంలో నష్టం లేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇఫ్ యూ మిస్ ద డయాగ్నోసిస్, ఇట్ ఈస్ సంబడీస్ లైఫ్ దేర్. యా. ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా రెగ్యులర్గా లైక్ అందరూ లైక్ మేల్ ఫీమేల్ ఎవ్రీబడి ఈస్ ఫాలో. సో అది ఎంతవరకు లైక్ హార్ట్కి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? ఓవరాల్గా మనకి నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మనకి ఇప్పుడు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్ వచ్చాయి. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ డైట్ యూర్ ఫాలోయింగ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెటబాలిక్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవ్వనప్పుడు ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ. It is not just intermittent fasting. Intermittent fasting may not suit me. It will definitely not suit me because I prefer eating short frequent meals. నేను ఎవ్రీ 2 hours ఏదో ఒకటి తింటాను. ఓకే. ఓకే. సో పర్సన్ టు పర్సన్ వేరే. నా ఫిజికల్ యాక్టివిటీని బట్టి నేను కొంచెం ఎక్కువ సార్లు తింటాను. దట్ సూట్స్ మీ. ఐ కెనాట్ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మార్నింగ్ ఒకసారి తిని ఈవినింగ్ ఒకసారి నేను చేయలేను. అదే మా కలీగ్ ఉన్నారు. సో హీ ఈట్స్ లేట్ నైట్ ఓన్లీ వన్ ఫుల్ లార్జ్ మీల్ హీ ఈట్స్ అండ్ హీస్ కంఫర్టబుల్ దట్ వే. ఓకే. ఇట్ డిపెండ్స్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్రీక్వెంట్ మానిటరింగ్లో ఫ్రీక్వెంట్ చెకప్స్ చేసినప్పుడు మెటబాలిక్ ప్రొఫైల్ అంటే మీ షుగర్స్ కానీ, మీ కొలెస్ట్రాల్, అంతెందుకు మీ బాడీ వెయిట్, ఇవి ఇంప్రూవ్ అవ్వనప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏ డైట్ ఫాలో అయినా కానీ డీసెంట్ బేసిక్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వండి. బేసిక్ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏంటి? అవాయిడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ వైట్. ఎక్సెస్ సాల్ట్ కానీ, ఎక్సెస్ షుగర్ కానీ, ఆర్ వైట్ రైస్, మైదా, ఇవన్నీ అవాయిడ్ చేసి pick healthier forms. Focus more on fresh fruits. Focus more on vegetable salads. Avoid processed food. Avoid deep fries, sweets. ఇవన్నీ అవాయిడ్ చేసి అదర్వైజ్ ఇవన్నీ ఫాలో అవుతుంది. సో బేసిక్ రూల్స్, హెల్దీ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, బేసిక్ రూల్స్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే స్పెసిఫిక్ డైట్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మంచి చేయదని చెప్పట్లేదు, బట్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెటబాలిక్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవ్వాలి. మెటబాలిక్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతే ఎస్ డెఫినెట్లీ. మీరు చెప్పినట్టు మేడం లైక్ సాల్ట్ అన్నారు, లైక్ సాల్ట్కి బీపీకి రిలేషను, అట్ ద సేమ్ టైం ఇవి ఎంతవరకు హార్ట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి? నార్మల్గా సాల్ట్, ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ ఏమవుతుందంటే సాల్ట్ కాంపోజిషన్ ఈజ్ సోడియం క్లోరైడ్. ఓకే, కామన్ సాల్ట్, మనం రెగ్యులర్గా ఫుడ్లో తీసుకునే సాల్ట్. సో సోడియం ప్రాపర్టీ ఏంటంటే ఇట్ విల్ హోల్డ్ వాటర్ అలాంగ్ విత్ ఇట్. ఓకే. సోడియం విల్ రీటైన్ వాటర్. సో మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు బాడీలో ఎక్కువ వాటర్ రీటైన్ అవుతుంది. సింపుల్ టు అండర్స్టాండ్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ రీటైన్ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ బికమ్ స్టిఫర్ బికాస్ ద వాల్యూమ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఓవరాల్గా బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆర్టరీస్ బికమ్ మోర్ స్టిఫ్. ఆటోమేటికల్గా మన బ్లడ్ ప్రెషర్స్ షూటప్ అవుతాయి. దట్ ఈస్ వన్ ఎఫెక్ట్. ప్లస్ దానివల్ల బ్లడ్ ప్రెషర్ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని మనము డైటరీ సాల్ట్ తగ్గించమని చెప్తాం. ఇట్స్ కాల్డ్ యాజ్ డాష్ డైట్. డాష్ డైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మొడాలిటీస్ ఫర్ హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్. బీపీ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ యంగర్ పాపులేషన్కి, ఐ డోంట్ స్టార్ట్ మెడిసిన్స్ అట్ వన్స్. మెడిసిన్స్ నేను స్టార్ట్ చేయమని చెప్పను. రాదర్ ఐ సజెస్ట్ దెమ్ డాష్ డైట్. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే ఏంటి మేడం? డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటే లో సాల్ట్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లో సాల్ట్ డైట్ రిచ్ ఇన్ ఫ్రెష్ ఫ్రూట్స్. బేసికలీ a rainbow of fruits. I suggest a rainbow of fruits. అంటే అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి నీ డిష్లో. ఓకే, అండ్ దెన్ వెజిటబుల్ సాలెడ్స్ కానీ,
ఆయిల్స్ కూడా యూస్ చేసినప్పుడు ఆలివ్ ఆయిల్ అండ్ అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ దిస్ ఇస్ కాల్డ్ డాష్ డైట్. సో ఇప్పట్లో అందరూ డైట్ని Dash diet. ఫాలో అవ్వచ్చు. So I essentially ask for a diet and then exercise. I don't start at once medication, ఓకే especially younger population ki. Okay, that is one thing. And then heart failure patients ki kuda salt restriction ఇంకా important. ఓకే Hypertension patients కంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇంకా ఇంకా మోర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. లెస్ దెన్ 2 grams ఉంచగలిగితే ఇంకా మంచిది. అంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ పర్ మీల్. నార్మల్ గ్రామ్స్ అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది మేడం? ఆల్మోస్ట్ యా, ఫుడ్లో మార్నింగ్ ఈవినింగ్ నైట్. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ అ డిసీజ్, ఇట్స్ అ స్పెక్ట్రమ్. ఓకే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ దే హ్యావ్ వెరీ పువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే ఒక 4 అడుగులు వేయలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు పడుకోలేరు. వాళ్ళకి సిమ్టమ్స్ ఎట్లా కంట్రోల్లో పెట్టుకోగలం అంటే నాట్ ఓన్లీ మెడికేషన్ బట్ ఆల్సో సాల్ట్ రెస్ట్రిక్షన్, వాటర్ రెస్ట్రిక్షన్. ఇంకా వాళ్ళకి తప్పదు, డైట్ ఫాలో అవ్వాల్సి వాళ్ళకి తప్పదు. వాళ్ళకి 100% అంటే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతే అంత బెటర్ ఉంటుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంత లాంగ్ రన్. యా, అంత లాంగివిటీ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ వి లివ్డ్. ఓకే క్వాలిటీ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా. పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ లైక్ చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మాట్లాడుకున్న 20, 25, 30 అనేది ఇంతకుముందు ఉండేది కానీ పర్లేదు, ఒక 40, 45 అట్లీస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 20, 25, 30 ఎవరికైనా వస్తున్నాయి మేడం. ఏంటి ఎగ్జాక్ట్ లైక్ కోవిడ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే? కోవిడ్ ఎస్పెషల్లీ థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్తో ఆ స్ట్రెయిన్తో డెఫినెట్లీ కొంచెం థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ పెరిగింది. థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ అంటే క్లాటింగ్ టెండెన్సీ. ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆర్టరీస్లో కొంచెం మైనర్ ఇంజురీ అయినా కానీ ఓకే ఆర్ నార్మల్గా ఉన్న ఆర్టరీస్లో కూడా ఓకే ఈ కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్, క్లాటింగ్ టెండెన్సీ పెరిగి క్లాట్స్ ఫామ్ అయినాయి అనమాట. దానివల్ల ఏంటి, నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్లో బ్లాక్స్ అయితే హార్ట్ అటాక్ అంటాం. బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో అయితే ఓకే బ్రెయిన్ స్ట్రోక్, కాళ్ళకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో అయితే లింబ్ ఇష్కిమియాస్, సర్క్యులేషన్ కట్ అయిపోయి, ఆర్ గట్ ఇష్కిమియా, పొట్టకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్, ఓకే లంగ్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, దట్స్ కాల్డ్ ఎస్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం. మల్టిపుల్ టెరిటరీస్. సో ఎక్కడైనా బాడీలో అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఎక్కడెక్కడ బ్లడ్ క్లాట్ అయితే అక్కడక్కడ ఆర్గన్ ఎఫెక్ట్ అయింది. సో థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ హ్యాస్ ఇంక్రీజ్డ్. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఈ మిసెంట్రిక్ ఇష్కిమియా కానీ, లింబ్ ఇష్కిమియా, ఇవన్నీ పెరిగినాయి కోవిడ్తో. బట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్సియంట్. ఆ ఎఫెక్ట్ ఉన్నంత వరకు. సో ఎఫెక్ట్ ఉందంటారు కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్? పోస్ట్ కోవిడ్ అప్పుడు ఉండిందండి. థర్డ్ వేవ్లో వీ సా మెనీ పేషెంట్స్. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా చాలా మందికి అదే స్ట్రెయిన్ ఇప్పటిదాకా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పలేను. ఐ డోంట్ సీ. కోవిడ్ తర్వాత పీపుల్ స్టాప్డ్ ఎక్సర్సైజింగ్. ఓకే ఓకే స్టాప్డ్ ఎక్సర్సైజింగ్ అండ్ దే సే భయానికి ఎక్సర్సైజ్ చేయడం ఆపేసాం అదని. బట్ దెన్ కోవిడ్ ఈజ్ లాంగ్ గాన్. ఐ థింక్ వీ షుడ్ ఫర్గెట్ కోవిడ్ ఫర్ నౌ. ఒకవేళ దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఉంటే ఫేస్ చేద్దాం, కానీ కోవిడ్ పేరు చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ ఐ థింక్ యూ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. వ్యాక్సిన్స్ ఏమైనా ఇంపాక్ట్ చేసినాయంటారా? వ్యాక్సిన్తో కూడా యా, వ్యాక్సిన్ మోర్ దెన్ వ్యాక్సిన్ అంటే మనము వైరస్తోనే చేస్తాం కదా. ఓకే ఓకే ఆర్గానిజంతోనే వ్యాక్సిన్ చేస్తాం, కాంపనెంట్ ఆఫ్ ఆర్గానిజంతోనే వ్యాక్సిన్ చేస్తాం కదా. సో ఇట్స్ ఆర్గానిజం కోవిడ్ పర్సీ మోర్ దెన్ ద వ్యాక్సిన్ ఇట్ ఈస్. అండ్ మోర్ ఓవర్ కోవిడ్ టైంలో ఎక్కువ మందికి స్టెరాయిడ్స్ తీసుకోవడం, లైక్ వాట్ స్టెరాయిడ్స్ వల్ల డయాబెటీస్, లీడ్స్ టు డయాబెటీస్, ఎర్లీ డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, జాయింట్ డీజనరేషన్. ఓకే బట్ ఎక్కువ మంది సఫర్ అయింది మాత్రం హార్ట్ రిలేటెడ్. ఎక్కువ మంది సఫర్ అవ్వలేదు హార్ట్, ఎక్కువ మంది లంగ్ రిలేటెడ్. పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది లంగ్ రిలేటెడే సఫర్. బట్ అందరూ అయితే హార్ట్ అటాక్ వచ్చింది సడన్ ఎట్లా అయిపోయింది అంటే మనం అవే ఎక్కువ మాట్లాడుకుంటామండి. ఓకే 100 మందిలో ఒకళ్ళకైనా కానీ హార్ట్ అటాక్ వచ్చింది అనే చెప్తారు కదా. 100 మందికి వచ్చింది న్యూమోనియా కదా. సో వీఆర్ నెవర్ టాకింగ్ అబౌట్ న్యూమోనియా. ఓకే దెర్ ఈస్ డెఫినెట్లీ అసలు లేదు అనట్లేదు, బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్డియక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతేందుకు కోవిడ్తో జస్ట్ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, ఓకే కోవిడ్ వల్ల మజిల్ వీక్నెస్, కోవిడ్ మయోకార్డైటిస్, కోవిడ్ వల్ల ఈ లంగ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటే లంగ్ ఆర్టరీస్లో బ్లడ్ వెజల్స్ క్లాట్ అయ్యి రైట్ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, కోవిడ్ వల్ల అరిథ్మియాస్, కోవిడ్ వల్ల హార్ట్ బ్లాక్స్ అన్నీ వచ్చాయి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కార్డియక్ ఇల్నెస్ వచ్చాయి, నాట్ జస్ట్ హార్ట్ అటాక్. బట్ యా, మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అంటే రెగ్యులర్గా టీవీలో అట్లా ఎన్ని కేసెస్ వచ్చాయి, అన్ని కేసెస్. సో స్టిల్ ఇంకా ఉందంటారా ప్రాబ్లం? కోవిడ్ ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ వస్తుంది కదా ఇప్పుడు. సో కోవిడ్ వస్తుంది, బట్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ సమ్హౌ ఐ ఫీల్ ఈ కోవిడ్ అంత మ్యాలిగ్నెంట్ లేదు. ఓకే
ఈ కోవిడ్ అంత మ్యాలిగ్నెంట్ లేదు. కాకపోతే ఎప్పుడైనా కానీ ఎల్డర్లీలో ఆల్రెడీ ఈ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, కోమార్బిడిటీస్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ టేక్స్ యాజ్ మచ్ టోల్ ఆన్ దేర్ బాడీ. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి. లుక్స్ లైక్ దిస్ టైమ్ ఇట్ ఈస్ బెటర్, బట్ ప్రిపేర్డ్నెస్ ఇంపార్టెంట్. I think we have learnt enough lessons from our COVID pandemic. So we have to keep applying those safety precautions. Tappadu. So precautions follow అవ్వాలి. Precautions follow అవ్వాలి. ఎవరికి 100 మందిలో ఒకళ్ళకి వచ్చినా 1000 మందిలో ఒకళ్ళకి వచ్చినా అది నేనే అవ్వచ్చుగా. ఆ సివియారిటీ యూ నెవర్ నో హూ విల్ గెట్ ఎఫెక్టెడ్. బ్యాడ్ ఆ 1% ఎవరు అవుతారని చెప్పలేం కదా. ఓకే. సో కేర్ హ్యాస్ టు బి టేకెన్. ఓకే. అండ్ కొలెస్ట్రాల్ అంటారు మేడం, లైక్ హార్ట్ అటాక్ అనగానే గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి? సో ఏది ఇంపాక్ట్ చూపిస్తుంది హార్ట్? కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మనకి కొలెస్ట్రాల్ అనే హార్మోన్స్ కానీ బాడీలో మన ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కానీ ఇట్స్ అ కాంపనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, సెల్ బయట అవుటర్ కవరింగ్. కొలెస్ట్రాల్కి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి బాడీలో, గుడ్ రోల్స్ ఉన్నాయి, మేజర్ రోల్స్ ఉన్నాయి. అంటే అంతెందుకు స్టీరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, స్టీరాయిడ్స్ కానీ వీటన్నిట్లలో కొలెస్ట్రాల్ ఈజ్ అ కాంపనెంట్. బట్ దెన్ ద లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఇంపార్టెంట్, వన్ థింగ్. అండ్ మీరు అడిగిన స్పెసిఫిక్గా గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాము. సో హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఏంటంటే బ్లడ్లో ఫ్రీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఓకే, ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద ఫ్రీ కొలెస్ట్రాల్స్ బ్యాక్ టు ద లివర్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. బట్ వేరాజ్ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. వీటి వల్ల డెఫినెట్లీ ప్లాకింగ్ టెండెన్సీ పెరుగుతుంది. ప్లాకింగ్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ కానీ, డిపాజిట్ అయిన తర్వాత మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్, ఇన్ఫ్లమేషన్, ఫైనల్గా బ్లాక్స్ రావడం కానీ ఇవన్నీ డెఫినెట్లీ పెరుగుతాయి. యా, సో డెఫినెట్లీ గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది is good as we say. But then there is no medication that can increase good cholesterol. మనం తీసుకునే డైట్ వల్ల కానీ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఎంతో కొంత రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎల్డిఎల్ తగ్గించడానికి మాత్రం అన్ని మెజర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఈ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే జెనెటిక్గా మనకు వచ్చే కొలెస్ట్రాల్ కాకుండా మన బాడీ హ్యాబిటస్ని, మన ఒబెసిటీ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవచ్చు. ఫెమిలియల్గా వచ్చేది తగ్గదు. ఓకే, సో జాగ్రత్తలు పాటించాలి. అండ్ ఇంకొకటి మేడం, చాలా మందిలో మిత్స్ ఉంటాయి, లైక్ అపోహలు. లైక్ ఎట్లా అంటే మగవారి కంటే అంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్ కొంచెం తక్కువ ఉంటాయి అని అంటారు. ట్రూ, అది నిజమంటారా? బిఫోర్ మెనోపాజ్ అంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతాయి కదా విమెన్లో. బిఫోర్ మెనోపాజ్ డెఫినెట్గా హార్ట్ డిసీజెస్ రిస్క్ విమెన్లో కొంచెం తక్కువ మెన్కి కంపేర్ చేస్తే. బట్ పోస్ట్ మెనోపాజ్ it's equal. But like before menopause, men are slightly at higher risk, definitely. But post menopause, the risk is more or less the same. And somebody who is already diabetic, obese, cholesterol levels, the abnormal metabolic profile unna vallaki risk is again the same. Okay. Is sweets ekku tinte heart problems vastayi antaru, nijama? Yes. Yes, and sweet is not it is everything. It is carbohydrate, it is empty calories antam kada. They are just empty calories. They are good for nothing. మనకి ఎప్పుడైనా కానీ మనకి ఒక క్యాలరీ బ్యాలెన్స్ ఉండాలి బాడీలో. మనం ఎంత తీసుకుంటున్నామో అంత ఎక్స్పెండ్ చేయగలగాలి. ఎప్పుడైతే అది ఎక్స్పెండ్ చేయలేకపోయామో అది మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది కొలెస్ట్రాల్ కింద. ఓకే, సో గ్రాడ్యువల్గా ఏమవుతుంది, డైలీ ఒకటే స్వీట్ అనుకుంటాం మనం, అది ఒక 500-700 క్యాలరీస్ పెరుగుతుంది. అది మనం స్పెండ్ చేయట్లేదు. సో అది ఓవరాల్గా డిపాజిట్ స్పెండ్ చేయగలిగితే ఫైన్, స్పెండ్ చేయగలిగితే దానికి ఒక 1 hour ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది మరి. అండ్ ఇంకొకటి కూడా అండి, లైక్ మిల్క్, కాఫీ, ఇట్స్ లైక్ కొంతమంది ఏమంటారు మిల్క్ తాగితే హార్ట్కి మంచిది అంటే అపోహలు ఇవన్నీ. జస్ట్ మీరు అంటే వాళ్ళు క్లారిఫై చేస్తే సో వాళ్ళకి అర్థమవుతాయి. మిల్క్ మంచిది అంటారు, కాఫీ చెడ్డది పర్లేదని అంటారు. సో ఎట్లా అండి, లైక్ మిల్క్ హార్ట్కి ఎంతవరకు మంచిది అంటారు? ఏ యానిమల్, హ్యూమన్స్ కాకుండా ఏ యానిమల్ బియాండ్ అన్ ఏజ్ దే డ్రింక్ మిల్క్. ఓన్లీ హ్యూమన్స్ డ్రింక్ మిల్క్ త్రూ అవుట్ దేర్ లైఫ్స్. ఇంకా వేరే మిగతా ఏ యానిమల్ కూడా ఒకసారి వీనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అవి పాలు తాగవు, ఓన్లీ హ్యూమన్సే తాగుతారు. ఓకే, సో మిల్క్ వల్ల హార్ట్కి మంచిది అనేది అపోహ మాత్రమే. ఓకే.
అంటే ఎంతో కొంత గుడ్నెస్ ఉంటుంది దాంతో వచ్చే కాల్షియం కానీ అది. కానీ అట్ ద సేమ్ టైం హోల్ మిల్క్ అంటే చిక్కటి పాల వల్ల మనకి ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ పెరుగుతాయి బాడీలో. ఓకే ఓకే. చిన్నపిల్లల్లో టు అన్ ఎక్స్టెంట్ కొన్ని రోజుల వరకు ఓకే కానీ అండ్ దెన్ ఇట్ విల్ యాజ్ వెల్ కాంట్రిబ్యూట్ టు చైల్డ్హుడ్ ఒబిసిటీ. మంచిది కదా అని 2 గ్లాసులు పాలు పోస్తాం పిల్లలకి. రాదర్ స్కిమ్ మిల్క్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. స్కిమ్ మిల్క్ కానీ టోన్ మిల్క్ కానీ ఆల్మోస్ట్ పిల్లలకి మ్యాండేట్ అన్నట్టుగా ఇస్తుంది. స్కిమ్ మిల్క్ కానీ టోన్ మిల్క్ కానీ బేసికల్లీ ఇప్పుడు అంతా ఫుడ్ అడల్ట్రేషన్. దట్స్ ద హోల్ పాయింట్. మనం స్కిమ్ మిల్క్ అనుకున్నా టోన్ మిల్క్ అనుకున్నా అగైన్ వాడు మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ బిగ్ స్కామ్. అడల్ట్రేషన్. ట్రూ. యా, దానికంటే వేగన్ ఫార్మ్స్ ఆర్ బెటర్. సోయ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ దే ఆర్ బెటర్ ఆప్షన్స్. అవి మామూలుగా దే ఆర్ బెటర్ ఆప్షన్స్. ప్రాసెస్డ్ కాదండి అవి. అవి కూడా మనకి అంతే అదే ఎగ్జాక్ట్లీ ఆ ఫుడ్ అడల్ట్రేషన్ పక్కన పెడితే జస్ట్ యాజ్ సచ్ మనం ఇంట్లో చేసుకోవచ్చుగా. ఆల్మండ్ మిల్క్ వీ కెన్ మేక్, కోకోనట్ మిల్క్ వీ కెన్ మేక్, ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు బట్ స్టిల్ లావుగా ఉన్న వారికంటే కూడా లైక్ సన్నగా ఉండే వాళ్ళకి హెల్త్ అంటే మేము హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయంటారు. హౌ ఫార్ ఇట్ ఇస్? రిలేటివ్లీ లెస్. ఓకే, రిలేటివ్లీ లెస్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఈస్ అంటే కంప్లీట్గా లీన్గా ఉన్నంత మాత్రాన లోపల మెటబాలిక్ ప్రొఫైల్ ఏమి 100% బాగుండదు. ఓకే. ఈ స్టంట్ తర్వాత లైక్ ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ అని అనుకోవచ్చా? లైక్ ప్రీవియస్గా ఉన్నట్లు అంత కంఫర్టబుల్గా ఉండగలరు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి, చాలా వచ్చినాయి, బట్ ఉండగలరా అట్లా? ఇది కూడా ఇందాక మనం డిస్కస్ చేసాము. అంటే ఒకసారి స్టంటింగ్ అయిపోయిందంటే నాకు ఇంకా డిసీజ్ లేదు అనుకోవడం ఓకే ఫులిష్నెస్. ఓకే. ఎందుకంటే స్టెంటింగ్ ఓన్లీ బెయిల్ అవుట్ మాత్రమే. ఆ తర్వాత ఫ్యూచర్గా మళ్ళీ బ్లాక్స్ వస్తాయా లేదా, ఆర్ పెట్టిన స్టెంట్ బంద్ అవుతుందా లేదా, అదంతా మన చేతుల్లోనే ఉంది, పేషెంట్స్ చేతిలోనే ఉంది. ఖచ్చితంగా మెడికేషన్ కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పాటించాలి. ఇవన్నీ చేసినా all said and done, few unfortunate patients, okay, they have a perfect lifestyle actually. Addictions ఉండవు, డైట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తారు, మెడికేషన్ కరెక్ట్గా తీసుకుంటారు, యాన్యువల్ చెకప్స్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ దెమ్, బట్ స్టిల్ దే గెట్ దీస్ డిసీజెస్. ఓకే, దోస్ ఆర్ ద రియల్ అన్లక్కీ పీపుల్. వాళ్ళకి కాషియస్ ఉండాలి. వాళ్ళకి జెనెటిక్స్, అట్లాంటి వాళ్ళకి జెనెటిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్ట్రాంగ్ బ్యాడ్ జీన్స్ వల్ల వాళ్ళకి హార్ట్ డిసీజ్ అయ్యి వస్తాం. హార్ట్ స్ట్రాంగ్గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు అంటారు? ఎలాంటి ఫుడ్స్ అంటున్నారా మీరు? ఇందాక ఒకటి డిస్కస్ చేసుకున్నాం, డాష్ డైట్ అనుకున్నాం కదా, ఒక బ్లడ్ ప్రెషర్, అది కొన్ని మెడిటరేనియన్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్స్. సో ఇవన్నీ ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ సాలడ్స్, ఓకే, ఆర్ ద టైప్ ఆఫ్ ఆయిల్ దట్ వీ యూస్, okay, the quantity of food we are supposed to take. Mediterranean focuses more on salads and it focuses more on legumes, more of pulses, sprouts. Okay. So these are good food habits. Definitely. Okay. Just as a blanket statement, avoid everything that is processed. Okay. Avoid deep fried foods. Okay. Avoid salt rich foods. Avoid wholesome sweets. These are the things to avoid. అవాయిడ్ రెడ్ మీట్. కంప్లీట్గా రెడ్ మీట్ కూడా కాదు, లీన్ మీట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రెడ్ మీట్. లీన్ మీట్ ఈజ్ గుడ్, కానీ మనకి ఇక్కడ బుచర్స్ దే డోంట్ సెగ్రిగేట్. ఫారెన్లో ప్రాబబ్లీ స్టిల్ ఆ డిఫరెన్సియేషన్ ఉంది, మన దగ్గర ఆ డిఫరెన్సియేషన్ లేదు. ఓన్లీ పార్ట్ ఆఫ్ ఈ రెడ్ మీట్ ఈజ్ హెల్దీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీన్ మీట్, బట్ మన దగ్గర ఆ సెపరేషన్ లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల లైక్ ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది అని అంటారు. How far it is true? It is one of the contributing factors. Okay. Lack of sleep or sleep disturbances is one of the contributing factors to both anxiety, stress. Okay. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి బాడీలో, క్యాటకోలమిన్స్ కానీ అడ్రినలిన్, సో ఎంత, వాట్ ఈస్ ద బెస్ట్ టైం? అట్లీస్ట్ 6 to 8 hours. 8 hours is luxury, but at least 6 hours. 6 hours of sound sleep is important. ఈ హార్ట్కి కూడా లైక్ ఈ మధ్య చాలా మంది లైక్ యోగా అంటారు, లైక్ ప్రాణాయామం అంటారు. ఇట్స్ లైక్ ఈజ్ ఇట్ good for heart? Absolutely. Any form of exercise. Not meditation is good for mental health. Mental health, okay. Not physical health. Mental health ki meditation important. Yoga is fine. Walking is fine. Swimming or your favorite sport is fine. ఇప్పుడు ఇంకా ఫ్యాన్సీగా వస్తున్నాయి జుంబా, ఏరోబిక్స్, చాలా మంది. అవును, ట్రూ అండి. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, బట్ ఎక్సర్సైజ్, ఓకే, స్టార్ట్ ఎక్సర్సైజ్. ఓకే. సో మీరు ఈ కెరీర్ని చూస్ చేసుకోవడానికి మీకు ఇన్స్పైర్ చేసింది ఎవరు? లైక్ ఎనీథింగ్? నాకు ఇన్స్పిరేషన్, ఐ వాంటెడ్ దట్
కార్డియాలజిస్ట్ అవ్వాలి అని 6th క్లాస్లో అనుకున్న మాట ఇది. ఓకే. ఓకే, 6th లో. 6thలో గ్రేట్. ప్రాబ్లీ టూ యంగ్ టు డిసైడ్ ఆన్ అ కెరియర్. ఎగ్జాక్ట్లీ. బట్ దెన్ వాట్ ఐ డ్రీమ్ట్ ఆఫ్ ప్రాబ్లీ ఆ సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయిందేమో. మేబీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? నో, ఐఎమ్ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ మై ఫ్యామిలీ, గ్రేట్. ఆర్ ఐఎమ్ ద ఓన్లీ డాక్టర్. మా కజిన్ బ్రదర్ రీసెంట్గా చేశాడు, బట్ అదర్వైజ్ సో మీరే ఫస్ట్. లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు డాక్టర్స్. యూజువల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వెంటనే డాక్టర్స్ అయితే డాక్టర్స్ ఉంటారు. నథింగ్. నాకు చిన్నప్పుడు రుమాటిక్ ఫీవర్ అని ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అది ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువ ఉంటుందన్నమాట ఫ్యూచర్లో. దానికి యాంటీబయోటిక్స్ ఇస్తారు, పెన్సిలిన్ యాంటీబయోటిక్ once in 21 days ఇస్తారనమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఐ యూస్ టు విజిట్ అ కార్డియోలజిస్ట్. Once in 6 months I used to visit a cardiologist. సో అప్పటి నుంచే మీరు ఇంకా అప్పటి నుంచి ఆ వర్డ్ వింటున్నారు. looking at him, he was quite a charming personality. అంటే the way he worked or whatever, so that's how I ingrained that thought. నాకు అది ఉండిపోయింది. That but then I had many change of plans after that, but then ultimately probably nature just gives you what you deeply desire. మీరు ఎక్కడైనా లైక్ ఈ రీసెర్చ్లో కానీ క్లినికల్ అనాలిసిస్ వాటిల్లో కానీ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినారా? క్లినికల్ ట్రయల్స్? Yes. Currently we are working on laser therapy, laser atherectomy. అంటే laser is a new equipment for treatment of coronaries, అంటే blockages. ఓకే. యాంజియోప్లాస్టీస్ ఇప్పుడు చాలా సోఫిస్టికేటెడ్ అయినాయి. అంటే కాంప్లెక్స్ లీజన్స్కి కూడా ఇంతకుముందు సర్జరీకి పంపించేవాళ్ళం, బట్ అట్లాంటి వాటికి ఇప్పుడు మనం కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాం. ఓకే. ఈ కాల్షియం చిక్పింగ్ ఎక్విప్మెంట్ కానీ, రోటా అబ్లేషన్, ఆర్బిటల్ ఎథెరెక్టమీ, ఇప్పుడు లేజర్ ఎథెరెక్టమీ. కరెంట్లీ వీఆర్ గ్యాదరింగ్ డేటా ఆన్ లేజర్. ఓకే. ఆర్ స్టెంటింగ్, ఇంతకుముందు స్టెంట్స్ చేసేవాళ్ళం కదా. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు, అంటే మెడికేషన్ రిలీజ్ చేస్తాయి అనమాట స్టెంట్స్. ఇప్పుడు స్టెంట్ పెట్టకుండా ఓన్లీ బలూన్ అనమాట, డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ అంటాం. సో అక్కడ బెలూన్ అక్కడ పెట్టి ఆ మెడిసిన్ అంతా ఆర్టరీస్లోకి రిలీజ్ అవుతుంది, అండ్ దెన్ వీ డోంట్ పుట్ ఎ స్టెంట్. సో నో మెటల్. సో ఫ్యూచర్లో నో మెటల్, ద రిస్క్ ఆఫ్ దెర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ రీనారోయింగ్ విదిన్ ద మెటల్, విదిన్ ద స్టెంట్. సో డ్రగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అండి? we use. సో ఇప్పుడు స్టంట్ అనే కాన్సెప్ట్ లేదు? No. ఉంది. స్టెంట్ కాన్సెప్ట్ ఎందుకు లేదు, స్టెంట్ ఉంది, బట్ డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ ఇట్స్ అన్ ఇన్నోవేషన్. ఓకే. ఆల్టర్నేట్ ఏం కాదు? ఆల్టర్నేట్ కాదు, కొన్ని డిపెండ్స్ ఆన్ ద లీజన్స్. బ్లాక్ని బట్టి దానికి స్టెంట్ పెట్టాలా, బలూన్ చేసి వదిలిపెట్టచ్చా, అవన్నీ చూస్తాం అనమాట. సో దట్ ఈస్ వన్ డ్రగ్ ఎల్యూటింగ్ బలూన్ ఒకటి. కొన్ని హైపర్ టెన్షన్కి కొన్ని డయాబెటిక్ మాలిక్యూల్స్ వాడుతున్నాము, SGLT2 inhibitors. That is one we are doing on OPD basis. So you keep studying like? Yeah. Medicine is it's a continuous process. Okay. So future లో మనం ఇంకా మంచి అడ్వాన్స్ టెక్నిక్స్ చూడొచ్చు అంటారా? No doubt. లైక్ ఈ బైపాస్ సర్జరీలు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అంటారా ఫ్యూచర్లో? బైపాస్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్ అంటే ఓన్లీ బైపాస్ సర్జరీసే కాదు. ఈ కవాటం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, యంగ్ ఏజ్లో మూసుకుపోవడం కానీ, లీకేజ్ అవ్వడం కానీ, ఆర్ బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఈ కాళ్ళు లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, సర్జరీని కంప్లీట్గా నెగెట్ చేయలేకపోవచ్చు. ద నీడ్ ఫర్ సర్జరీ మే కమ్ డౌన్. ఎప్పుడైనా మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్వాల్వ్ అయినారా? మా దగ్గర we did 4 heart transplantations. Yes, we do it as a team because any day it is a collaboration. Both cardiology and cardiothoracic surgery, we work in tandem. It's a collaboration. కలిసే పనిచేస్తాం. అంటే ప్రీ-ఆప్ సర్జరీకి పంపించే ముందు పేషెంట్ని అంతా ఎవాల్యుయేట్ చేసి, ఇంట్రాకార్డియక్ ప్రెషర్స్ అవి మెజర్ చేసి, స్టెబిలైజ్ చేసి, హార్ట్ ఫెయిల్యూర్ని అంతా అంటే పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయిన తర్వాతనే దెన్ సూటబుల్ అనుకున్నప్పుడు పేషెంట్ని మనం కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్కి పంపిస్తాం. పోస్ట్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అగైన్ ఆర్ పోస్ట్ సర్జరీ, ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు ద కార్డియాలజిస్ట్ ఓన్లీ. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ థెరపీస్, మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడం, అదంతా అగైన్ ఇట్స్ అ కార్డియాలజిస్ట్ జాబ్. సో వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. వీ వర్క్ యాజ్ ఎ టీమ్. ఓకే. మీకు లైక్ మీ మొత్తం ఎంటైర్ ఇప్పటి వరకు ఉన్న కెరీర్లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఏదైనా సర్జరీ కానీ, ఏదైనా పేషెంట్ ఇచ్చిన కాంప్లిమెంట్ లైక్? Surgery, every procedure gives you that for satisfaction. Every patient that goes back home safely gives you that satisfaction. చిన్నప్పటి నుంచి That is because it's not just the patient that is happy, it's the family. You're giving the family their person. Yes. So every successful procedure gives that satisfaction. It's not just, oh, this is the best procedure I have ever done. Yes, complexity as an operator, if you do much more complex cases, as an operator you may have that
kick or high. Okay. Yeah, this is a better procedure that I have done so far. But ultimately, be it the simplest procedure or the most complex procedure, the patient will go back home, gada, happily or Happy completely cured. So that is the best feel you can ever have. And then compliments per se, best compliment అంటే ఇంకా హార్ట్ పేషెంట్స్తో వాళ్ళతో ఫ్యామిలీతో ఒక యూ విల్ హ్యావ్ ఎ బాండింగ్. అంటే చాలామంది బాండింగ్ ఉండకూడదు అంటారు, బట్ అల్టిమేట్లీ ద లాంగర్ యూ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ, యూ కీప్ టాకింగ్ టు దెమ్, బాండింగ్ వస్తుంది, ఖచ్చితంగా ఎంతో కొంత కనెక్టివిటీ వస్తుంది. ఈవెన్ దే విల్ స్టార్ట్ కన్సిడరింగ్ యూ యాజ్ దర్ ఫ్యామిలీ పర్సన్. అంటే మాకు మీరు ఉన్నారు అన్న వాళ్ళకి వాళ్ళకి ఆ ధైర్యం కానీ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ కాంప్లిమెంట్ అంటే యూ హ్యావ్ మేడ్ ద సబ్జెక్ట్ సో సింపుల్ ఫర్ అస్, ఆర్ మాకు చాలా క్లియర్గా అర్థమైంది మీరు చెప్పింది, మాకు వీ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ, మీతో ప్రొసీజర్ చేయించుకోవడం కానీ మీతో ట్రీట్మెంట్ కానీ కంఫర్టబుల్ ఉన్నాము. ఆర్ సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా జస్ట్ ద టీయర్స్ దట్ దే హ్యావ్, హ్యాపీ టీయర్స్ దట్ దే హ్యావ్ వెన్ దే హ్యావ్ దేర్ హార్ట్ ప్రాబ్లమ్ అంటే ఇట్స్ లైక్ లైఫ్ అండ్ డెత్ ఆల్మోస్ట్ మోస్ట్లీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ దగ్గరికి సేఫ్గా వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించేది, అది చాలు. రీసెంట్ టైమ్స్లో నేను విన్న బెస్ట్ కాంప్లిమెంట్, యూ డోంట్ వర్క్ విత్ యువర్ బ్రెయిన్ బట్ విత్ యువర్ హార్ట్. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. సో 6th క్లాస్లో స్టార్ట్ అయింది, సో ఇప్పుడు హ్యాపీ మీరు. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రగతి గుర్రం, నేను కార్డియాలజిస్ట్ని. కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఎట్ ఏఐజీ హాస్పిటల్స్. సో అనంతరా మీడియా మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్, చాలా ఇంట్రెస్టింగ్ షోస్ చేస్తుంది. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ నాలెడ్జబుల్, వెరీ ఎఫెక్టివ్ షోస్. So please watch these shows. Please watch Anantra Media and Anantra Health. Please like, share and subscribe.